ఫ్రెండ్స్, కృష్ణా నది ఒడ్డున అనేక ప్రాశస్త్యం కలిగిన శివాలయాలు ఉన్నాయి. వాటిలో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం ఒకటి. దాదాపు 170 సంవత్సరాల క్రితం దగ్గరలో ఉన్న పల్లెపాలానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వలలో 2 సార్లు చిన్న రాయి పట్టం దాన్ని మళ్ళా నదిలోకి వదిలివేయటం జరిగిందంట. అయితే మూడోసారి అదే రాయి బంగారు కాంతి వర్ణంతో మళ్లీ వలకి చిక్కడం చూసి ఆశ్చర్యచకితులై పెద్దల ద్వారా అది శివలింగంగా గుర్తించి మైనేని వంశస్థుల సహాయంతో ఒక పెంకుటింటిలో ఉంచి పూజించడం మొదలు పెట్టారు. ఒకానొకసారి కృష్ణానదికి భారీ వరదలు రావటం కారణంగా పెంకుటిల్లు నదీ గర్భంలో కలిసిపోగా శివలింగాన్ని ఒక రేగ చెట్టు కింద పెట్టి పూజించడం, ఒడ్డెళ్ల సహాయంతో ఒక చిన్న ఆలయం కట్టించడం జరిగింది. ఇక్కడ స్వామివారిని పశుపతిగా భావించి వెన్నపూస నైవేద్యంగా సమర్పిస్తారు. పెనుమూడి వంశస్థులు 3 తరాలుగా అర్చకత్వం చేయడం గమనార్హం. శివరాత్రి రోజు ఇక్కడ జరిగే జాతర నభూతో న భవిష్యతి. ఓం నమ శివాయ.